అందరికీ నమస్కారం అండి. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి మాకారపాలెం మండల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ వచ్చారు, వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రెస్ వారికి కూడా నమస్కారాలు. చాలా ముఖ్యమైనటువంటి ప్రెస్ మీట్ అండి. అందుకే ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంట్ ఇంట్లో. అందుకే అందులో కాపీస్ కూడా మీకు ఇమ్మని చెప్పాను. ఒక్కొక్క కాపీ చాలా ఇంపార్టెంట్. ఇది 10 మంది పనికొచ్చే కార్యక్రమం ఇది. దీన్ని అవగాహన ఉంటే రాయండి, లేదా రాయకపోతే పర్లేదు, కానీ తప్పు మాత్రం రాయకండి ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మాకారపాలెం మండలంలో ఇప్పుడు డేట్ ఎప్పుడంటే భూసేకరణ 2012లో, అది కదా 2012లో భూసేకరణ చేశారు. వివిధ ఆంధ్రాలు కానీ దీనికన్నీ ప్రాక్టీస్ కోసం. దాంట్లో 186.14 సెంట్లు భూమి ఏపీఐఐసి, తెలుగులో అయితే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్, దాంట్లో 186 ఎకరాలు తప్పుగా రికార్డ్ అయిపోయింది. రైతుల భూమి అది రైతులకి తెలీదు, మన తర్వాత తెలిసింది. ఎందుకు రికార్డ్ అయిందో ఏపీఎస్ వాళ్ళకి తెలీదు, ఎక్కడుందో తెలీదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు పట్టా బుక్లు లేవు, పాస్బుక్లు లేవు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి ఏది అంటారు, అన్నదాత సుఖీబాబు కూడా రావట్లేదు. బ్యాంక్ రుణాలు అంటే పాస్ పుస్తకాలు లేవు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరెక్కడ ఆ భూమి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, ఏ రికార్డులో ఉందో. అప్పుడు నా దృష్టికి వచ్చిన తర్వాత నేనేం చేశానంటే గవర్నమెంట్తో మాట్లాడి ఆ భూమి ఎక్కడుందో వెరిఫై చేస్తే ఇగో ఈ ఏపీఐఏసీలో ఉంది రికార్డులో. అప్పుడు ఆ ఏపీఐఏసీ రికార్డులు వెరిఫై చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఈ 150 ఎకరాలు వచ్చింది మా దగ్గర తెలియనట్టు. తెలిసేది తెలీదు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు కూడా రైతుల కోపం, భూములు లేక, రుణాలు లేక, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ బెనిఫిట్స్ లేక, పెళ్లి చేసుకోవాలంటే భూమి తనఖా పెట్టడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. దాని మొత్తం మీద మేము చంద్రబాబుతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చి ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓస్ అందరూ కూడా అన్నీ వెరిఫై చేసి కొన్ని బస్తాల రికార్డు వెరిఫై చేశారయ్యా. ఫైల్స్ 10 బస్తాలు ఉన్నాయండి. 10 బస్తాల రికార్డు కూర్చొని వెరిఫై చేశారు ఈ ఆఫీసులో. అప్పుడు దొరికింది ఈ 185 ఎకరాలను. ఇప్పుడు ఆ 185 ఎకరాలు గవర్నమెంట్ పర్మిషన్ మీద మన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు దాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఆ భూములన్నీ కూడా రైతులకి తిరిగి ఇచ్చేలాగా జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ ఎంత అనేది, అనకాపల్లి వారు జాయింట్ కలెక్టర్ అనకాపల్లి వారు ఉత్తర్వులు ఆర్సీ నెంబర్ 12/2025/D3/26/11/25 తారీఖున ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రైతులకు హ్యాండ్ అయిపోతాయి. ఎన్ని ఎకరాలు ఉండేది? 186 ఎకరాలు. ఎంతమంది రైతులు నష్టపోయింది? 246 మంది రైతులు. ఈ 246 మంది రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయారు. పేరు చెప్పండి. మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే పోయిన ఎలక్షన్కి
ఈ గారు నేను చేయకపోతే ఓటు ఆడని అన్నాడు. 2 ఎలక్షన్కి అడగాలి కాదు, మరి ఇది చేయలేదు. అంచేత అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నా పని నేను చేసుకోకపోతాను. కానీ దీని ప్రకారంగా ఆర్డర్స్ వచ్చే ఇప్పుడు నేనేమన్నానంటే ఈ ఆర్డర్స్ రావడం కాదు, ఆర్డర్స్ రావడం ఒక ఎత్తు. ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని ఇద్దరిని కలిసి, ఎంఆర్ఓ గారికి టచ్ ఉంది, 2 ఎంఆర్ఓ వచ్చారు. ఆ భూములు కరెక్ట్గా ఉన్నాయో లేదు కావాలి నాకు. ఎందుకు అన్నానంటే ఈ మాట, రైతులు వేసారండి కొంతమంది, నాకు 10 మంది నాకు రాత్రి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అందరు రైతులు అంటారు, దీంట్లో రైతులు ఎంతమంది, 246 మంది రైతులు నష్టపోయింది. దీంట్లో 10-12 మంది రైతులు వేసారంటే ఎలాగా భూములు పోయాయి. కాబట్టి ఎవరో విశాఖపట్నం నుంచో విజయవాడ నుంచి కొంతమంది వచ్చి డబ్బులు బాగున్నా ఉంటుంది కదా, మేము చూసుకుంటా లేదు, భూ అమ్మేమెంట్ కొంతమంది అమ్మేశారు. కానీ భూమి రికార్డు లేదు అమ్మినట్టు, కానీ ఆ వ్యాపారస్తుల డబ్బులు తీసుకున్నారు కొంతమంది. ఇప్పుడు ఆ రైతులు ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఆ రైతులు ఏమంటారు, ఇప్పుడు నాకు తెలిసి నేను అమ్మలేదు అంటాడు, కొనుక్కున్న నష్టపోతుంది కదా. అది వెరిఫై చేయమంటున్నాను. ఒకవేళ నిజంగా డబ్బులు తీసుకుంటే డబ్బులు తిరిగి ఇవ్వాలా, అంతేకాని దౌర్జన్యం దోపిడీ చేస్తే కూర్చు. అదొక కండిషన్ పెట్టాను నేను. ఇది ఈ విధంగా ఇది రావడం వల్ల ఇంతమంది రైతులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి, ఆర్టీఓ గారు అందుకు రావడానికి వెళ్ళి కూడా ఇప్పుడు ఆ భూముల తాలూకు వెరిఫై చేసి వాళ్ళు మళ్ళీ మనం పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఇచ్చి చేస్తే వాళ్ళు ఆ పాస్ పుస్తకాల మీద ఇప్పుడు ప్రతి నెల రైతులు పడుతుంది, డబ్బులు పడుతున్నాయి కదా, వాళ్ళు కూడా పడతాయి. రైతు బంధు 11 రైతు బంధు 11 రకాలు రాలేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు వచ్చి రావడం వల్ల అందరికీ వస్తాయి. తర్వాత బ్యాంకులో లోన్లు కూడా తెచ్చుకోవచ్చు. పిల్లల పెళ్ళి కానీ చదువు కానీ లోన్లు కావాలంటే ఆ పాస్ పుస్తకం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వరకు తెచ్చుకునే అవకాశాలు లేవు. అంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి చంద్రబాబు నాయుడు గారిని ఆమోదం చెప్పి ముందు అతను కూడా ఎలా తీసుకున్నారు, ఊరిని తీసుకున్నారా ఏంటని అడిగారు. వేసారు, జరిగింది అన్యాయం జరిగింది చూడమంటే అతను వెరిఫై చేయించారు. వెరిఫై చేస్తే జాయింట్ కలెక్టర్ గారు కూడా పాపం రెడీ అయినప్పటికీ కూడా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి లోకల్ నాయకులు కూడా నేను కోరిక ఏంటంటే అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత లోకల్ నాయకులు కూడా మాకు ఉంది. అంటే చాలా నష్టపోయారు ఈ సంవత్సరాలు, ఇంకా అన్యాయం జరగడానికి వీల్లేదు. అంటే ఈ కార్యక్రమానికి శ్రీకారం ఆమోదం తెలిపిన చంద్రబాబు నాయుడు గారికి, ఇవన్నీ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జాయింట్ కలెక్టర్ గారు ఎంతో సహకరించారు వారికి. అలాగే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ కూడా పాపం నైట్ అండ్ డే పనిచేసి ఈ ఇంత భూమిని 186 ఎకరాల భూమిని పట్టుకున్నారు. లేకపోతే ఎవరికి తెలియదు, ఎక్కడో తెలియదు, అలా పరిస్థితులు వచ్చారు. వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని, ఈ రైతులందరూ కూడా ఇమ్మీడియట్గా లోకల్ ఎంఆర్ఓ గారిని కలిసి ఆ భూమి వివరాలు చెప్పి వాళ్ళు కూడా ఫీల్డ్లోకి వెళ్తారు. వాళ్ళందరికీ ఎవరి భూమి వాళ్ళకి మంచి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తే అందరూ బెనిఫిట్ చెందుతారని చెప్పి ఉద్దేశం. ఆ విషయం మీకు చెప్పాలని చెప్పి ఈరోజు మీ అందరినీ పిలవడం జరిగిందండి. రెండవది ఏంటంటే ఆంధ్రాక్ కంపెనీ, ఇది వేరే సబ్జెక్ట్. ఇది రెండు డివైడ్ చేసేది. ఆంధ్రాక్ కంపెనీ రేపు ఇది డిపార్ట్మెంట్ సబ్జెక్టు, రైతు బెనిఫిట్ సబ్జెక్టు. ఇది రెండోది కూడా చెప్తాను. ఆంధ్రాక్ కంపెనీ వాళ్ళు ప్రతాప్ రెడ్డి గారి కంపెనీ, అది అందరూ తెలిసిందే. వాళ్ళు ఫైనాన్షియల్గా కొన్ని డౌన్ అయ్యడంలో ఏ కారణం తెలియదు, సరిగ్గా రన్ చేయలేకపోయారు. రన్ చేయకపోవడం వల్ల ఒకటి ఫ్యాక్టరీ అనుకున్న స్థాయికి వెళ్ళలేదు. తర్వాత కనీస సంపద కూడా లేదు. ఇక్కడ చింతపల్లిలో అనుకున్న చింతపల్లి అవ్వలేదు, ఒరిస్సా నుంచి తెద్దాం అనుకున్నారు, అది కూడా అవ్వలేదు. అనుకున్న స్థాయిలో ఫ్యాక్టరీ రన్ చేయలేకపోయారు. ఇప్పుడు దాంట్లో 50% రష్యా వాళ్ళకి అమ్మేశారు. అంటే మన రష్యా ప్రెసిడెంట్ ఎవరంటే పుతిన్ గారు ఓన్ కంపెనీ, అది అన్నాక నాకు పుతిన్ గారి ఓన్ కంపెనీ.
వాళ్ళేమో 50% ఫ్యాక్టరీని కొనేశారు. కొనేసిన తర్వాత వీళ్ళు అమ్మేసారు 50% వాళ్ళు ప్రతినిధి వచ్చి నన్ను కలిశారు హైదరాబాద్లో. పుత్తిని గారి ప్రతినిధి అతను సెక్రటరీ వచ్చి కలిశారు. సార్ మీరు మధ్యనే వెహికల్స్ ఆఫ్ చేశారట, మరి మేము కూడా తీసుకున్నాం, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని నాకు లేదు. నాకు చంద్రబాబు నాయుడు కూడా లోకల్ అయ్యన పత్రిక గారు ఉంటారు, మాట్లాడమని చెప్పారు. చెప్తే నాది వచ్చారు. నేను ఒకటే చెప్పాను, నా కండిషన్ ముందే చెప్పానండి. నేనే కాదు, కొనతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. రాజశేఖర రెడ్డి నన్ను పిలిచి కొనతాల రామకృష్ణ పిలిపించి అడిగితే మేము ఒప్పుకున్నాం, కానీ కొన్ని కండిషన్ పెట్టాం, ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయట్లేదు గారు అని చెప్పి నేను అడుగుకుంటున్నాను అన్నా. సరే ఆ సంగతి వదిలేయండి, మేము వచ్చాం కదా కొత్తగానే, ఈ కండిషన్ ఏంటి అడిగారు. కండిషన్ అడిగితే ఏంటంటే ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఉంటాయి, మీరు ఎవరెవరికో తీసుకుని చేస్తున్నారు, లోకల్ వాళ్ళకి ఇవ్వలేదు, భూములు పోలేదు ఇవ్వాలి కదా, మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఏమన్నారంటే క్వాలిఫికేషన్ ఉండాలి కదా అని అన్నారు. ఇంజనీర్ కావాలా, ఆ భూములు పోలేదు ఇంజనీర్ లేడు, నేనే తీసుకుంటా సార్ అన్నారు. అలా కాదయా, భూమి పోలు ఇల్లు ఎన్ని ఉన్నాయి, మా ఆర్డీఓ గారిని అమ్మవారిని పంపిస్తాను నీతోటి, ఇంటింటికి వెళ్ళి ఎవరు భూమి పోయింది, ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారో, ఆ పిల్లలు ఏం చదువుకున్నారో రికార్డ్ చేయండి ముందు. ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, ఒక పిల్లలు 2 పిల్లలు ఎంత 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీగా చదువుకుంటారు కదా, ముందు రికార్డ్ చేయండి. ఎంతమంది పిల్లలు వస్తారో చూడండి, దాంట్లో మీకు సూటబుల్ ఎడ్యుకేషన్ ఉన్న కుర్రలు అందరూ తీసుకోండి. నెంబర్ 1 మీకు సూట్ అవుతుంది కదా మీకు ఉద్యోగాలకి, ఐటీఏఓ 10th క్లాసో ఏదో ఉంటుంది కదా, ఆ కుర్రలు ఉన్న వాళ్ళందరికీ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలా. నెంబర్ 1 నోట్ చేసుకున్నాను. నెంబర్ 2 ఎడ్యుకేషన్ లేదు, మీకు సూటబుల్ కాదు. మీకు టిప్పర్లు ఉంటాయి కదా, టిప్పర్లు వాడతారు కదా, ఒక్కొక్క టిప్పర్కి నెలకి అద్దె ఎంత ఇస్తున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు, 2 లక్షలు 2.5 లక్షలు అందిస్తున్నారు టిప్పర్లకి అద్దెకి పెట్టుకొని. నేనేమన్నా అంటే ఎవరు సూటబుల్ కాదో, ఎడ్యుకేషన్ లేదో వాళ్ళందరినీ ఒక లిస్ట్ అయ్యండి, 2 కుర్రాలు కలిసి ఒక టిప్పర్ కొందాం బ్యాంక్ లోన్తో. ఆ 2 కుర్రోళ్ళు ఏమో టిప్పర్ తిప్పుకుంటారు, మీరు పైయోడు ఇచ్చిన అయితే కుర్రోకి ఇచ్చండి, ఖర్చులు పోని 2 లక్షలు మిగులుతుంది నెలకి, తిరిగి 1 లక్ష వస్తుంది, జీతం కంటే ఎక్కువ వస్తుంది తిరిగి. అది అది ఇవ్వండి అన్నారు, ఓకే అన్నారు. ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి టిప్పర్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళందరికీ టిప్పర్లు ఇద్దాం సార్ అని ఒప్పుకున్నారు. అదొకటి. 2 3వది ఏంటంటే ఇక్కడ కాలనీ కట్టారు, కాలనీ కూడా దాంట్లో రికార్డు ఉంది, కాలనీ కట్టారు. ఆ కాలనీ కూడా పూర్తిగా కట్టారు కానీ రోడ్లు లేవు, కొన్ని బెడ్స్ లేవు, కరెంట్ లేవు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత మొన్న కొన్ని రోడ్లు వేసాం, కానీ ఫ్యాక్టరీ వాళ్ళు వేయాలి. ఆ కాలనీ అనుకున్న స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి 3 కండిషన్లు పెట్టారు. ఏదేమైనా సరే భూములు ఇప్పుడు క్లియర్గా చెప్తాను, ఈ నాయకులు కూడా చెప్తాను, ఎవరు చెప్పినా విన్నా, ఇప్పుడు నేను నిర్ణయానికి వచ్చాను, మీరు కూడా జాగ్రత్తగా, నాయకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. రికమెండేషన్లు వద్దు. ఎవరికైతే భూమి పోయిందో ఆ కుటుంబం వాడికి ఉద్యోగం ఇస్తానో, ఇంకో పైనుంచి వస్తే ఒక్కడికి కూడా ఇవ్వడం మీ నాయకులు చెప్పినా వినకూడదు. భూమి పోయి ఆలేడుతో ఇంకోటి ఉండే మరి ఇంకోటి చెప్తాను మధ్యని, మా ఇంట్లో కుర్రోళ్ళు లేరండి, మా తమ్ముడు గారు హైదరాబాద్లో ఆ కుర్రోళ్ళు చూకుంటారు, ఇందులో భూములు కూడా చెప్తున్నాం, వాళ్ళు మా చుట్టాలకి చెబుతారు, భూమి పోయిన వాళ్ళకి ఇస్తాం, ఆ కుటుంబంలో ఎవరికి ఉంటారో ఇస్తాం. నేను క్లారిటీ ఇస్తాను, మా నాయకులు కూడా అర్థమయ్యేలా చెప్తున్నాను. మీరు అటువంటి రికమెండేషన్ నా దగ్గర తీసుకురావద్దు, తీసుకొస్తే చెయ్యనుకుంటున్నాను. ఇదండి వివరంగా చెప్తాను. ఈ రెండు సబ్జెక్టులు మీకు. ఫస్ట్ సబ్జెక్ట్ అయితే ఇంపార్టెంట్ నాకు. అంటే ఇన్ని సంవత్సరాలు పెట్టి ఆ భూమి ఎక్కడ ఉందో రైతులకి తెలియదు, మాకు తెలియదు. ఎక్కడ పోయింది భూమి ఉంది, రికార్డు కనపడదు. ఆ పట్టుకొని అయిపోయేసేది దొరుకుతుంది. ఒక మంచి అచీవ్మెంట్ నా లైఫ్లో ఇది, చాలా ఆనందంగా ఉంది నాకు. తప్పు కాదు, 186 ఎకరాలు చిన్న విషయం కాదు కదా. అదండి ఆ విషయం చెప్తామని. రైతులందరూ కూడా ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ నాడు కలిసి ఈ పాస్ పుస్తకాలు తీసుకోవడం, దానికి ఏముంటాయి రైట్స్ రావడానికి
ఇవన్నీ ఆ రికార్డులు తయారు చేసుకొని ఆర్డీఓ గారికి అప్లై చేస్తే వచ్చి టర్మ్ నుంచి వచ్చి టర్మ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇన్ని కుటుంబాలు బాగుపడు. ఇది చెప్తే మంచి సబ్జెక్ట్ అండి, అందుకే నేను పర్సనల్గా నేను చెప్పాలని ఇప్పుడు చూస్తాను. థ్యాంక్ యూ అండి. ఎనివే రైతుగా తెలియదు, భూములు తీసేసుకున్నారండి, అది ఎవరు తీసుకుంటారు వాళ్ళకి తెలియదు. తీసుకుంటే 16 ఇస్తారు కదండి. ఇవ్వలేదు. కొంతమంది దగ్గర పాస్బుక్ ఉన్నాయండి, రికార్డ్ ఆ పేరు పడిపోయి మన దగ్గర ఏ పోకు కనపడదు. పక్కాలు ఉన్నాయి. పక్కాలు అయితే కొంతమంది ఎన్యూలు అవ్వలేదు కదా, లేదండి అదే మరి చెప్తాను. మరి నేనే లెక్క ఎన్యూలు అంటే ఉండోళ్ళు సగసగం మాట్లాడకండి, మీరు అంతా తెలిసి మాట్లాడకండి. లేవు రికార్డ్ అంతా పాస్ పుస్తకాలు ఉన్నాయా సార్? ఎన్యూలు అవ్వలే. అవ్వలేదు. లేదండి. పాస్ పుస్తకాలు రెన్యూ అయ్యి ఉంటే మరి రైతు పోతే పడుతుంది కదా. అప్లైన్లోనే వేసేసుకుని పడిపోయింది. ఇప్పటి నుంచి ఆథరైజ్డ్ అవుతుంది. ఇప్పుడు నుంచి ఆథరైజ్ అవుతుంది, అప్లైన్లో మారుతారు. ఇప్పుడు అందరు రైతులతో పాటు ఇంటికి డబ్బులు వస్తుంటాయి. ఇంకే సార్